టెక్నాలజీ అనేది నిమిషానికి అభివృద్ధి చెందుతోంది. ఇది మానవ జాతికి ఒక శుభవార్త లాంటిది. ఎందుకంటే టెక్నాలజీ అనేది సులభతరం చేస్తుంది కనుక. అయితే టెక్నాలజీ కారణంగా ఉద్యోగ మార్గంలో ఉన్నవారికి ఇది నిజంగా చేదు వార్తే. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం మరియు అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ది బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం 2016 నుంచి 2026 మధ్య పెద్ద సంఖ్యలోనే ఉద్యోగాలు కనుమరుగవుతాయని అంచనా వేసింది. రానున్న రోజుల్లో అదృశ్యమయ్యే కొన్ని ఉద్యోగాలను తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ వేగంగా కదులుతోంది. మన జీవితంలోని ప్రతి కోణాన్ని ఒక విధంగా లేదా మరొక విధంగా మైక్రోచిప్లకు కనెక్ట్ చేయబడుతోంది. ఇవన్నీ పురోగతి పేరిట అయి ఉండొచ్చు, కానీ చాలా సాంప్రదాయక కెరీర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఇవన్నీ కూడా ఆటోమేటెడ్గా మారుతున్నాయి. అవేంటంటే నంబర్ 1, క్యాషియర్. ఈ రోజుల్లో మీకు అవసరమైన ప్రతిదాన్ని ఆన్లైన్లో కొనడం చాలా సులభం. ఇంటి నుండి బయటికి వెళ్ళనవసరం లేదు. షాపుకు వెళ్ళి క్యూలో నిలబడేంత అవసరం అంతకన్నా లేదు. మీరు షాప్కి వెళ్ళారే అనుకోండి, అక్కడ స్వైపింగ్ మిషన్ ఉండడం వల్ల మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించి పే చేయవచ్చు. ఆన్లైన్ షాపింగ్, ఫోన్పే, గూగుల్ పే, స్వైపింగ్ మిషన్ మరియు బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల కారణంగా సుమారు 36,000 క్యాషియర్ ఉద్యోగాలు కోల్పోతున్నారు. నంబర్ 2, బ్యాంక్ టెల్లర్. మన బ్యాంకింగ్ యాక్టివిటీ ఆన్లైన్లో పూర్తి చేయడం టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతోంది. మనీ విత్డ్రా కోసం మనకు ఏటీఎంలు ఉన్నాయి. ఫండ్ ట్రాన్స్ఫర్ కోసం ఫోన్పే, గూగుల్ పే వంటి అప్లికేషన్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు మరియు ఈఎంఐ చెల్లింపుల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు మొబైల్ బ్యాంకింగ్లు ఉన్నాయి. మీరు బ్యాంకుకు వెళ్లకుండా లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్లకు సులభతరం చేస్తున్నాయి. కానీ 41,800 మంది బ్యాంక్ టెల్లర్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. నంబర్ 3, పోస్టల్ సర్వీస్ కార్మికులు. బిల్స్ మరియు స్టేట్మెంట్లు ఆన్లైన్లో చూడడం మరియు చెల్లించడం జరుగుతోంది. చనిపోతున్న కళ నుండి లెటర్స్ రాయడం రాబోయే 20 ఏళ్లలో అస్సలు ఉండదు. అభివృద్ధి చెందిన దేశాలలో కొన్ని పోస్టల్ కంపెనీలు మెయిళ్లను ప్రాసెస్ చేయగల మరియు కంట్రోల్ చేయగల అధునాతన యంత్రాలు కలిగి ఉన్నాయి. ఈ టెక్నాలజీ నెమ్మదిగా మిగతా ప్రపంచాలకు కూడా చేరుతోంది. మెయిళ్లను ప్రాసెస్ చేసి కంట్రోల్ చేయగల ఈ యంత్రాల కారణంగా సుమారు 65,300 పోస్టల్ సర్వీస్ కార్మికులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. నంబర్ 4, స్పోర్ట్స్ రెఫరీ లేదా అంపైర్. మీరు ఎప్పుడైనా స్పోర్ట్స్ వృత్తిని ఇష్టపడితే మీరు రెఫరీ లేదా అంపైర్ కావడం గురించి మరోసారి ఆలోచించుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఈ సేవల అవసరం అస్సలు ఉండదు. ఫుట్బాల్ గవర్నింగ్ బాడీ అయిన ఫీఫా ఆటలోకి గోల్ లైన్ టెక్నాలజీ మరియు వీడియో అసిస్టెంట్ రెఫరీ వంటి టెక్నాలజీ ప్రవేశపెట్టాలని ఒత్తిడి తెస్తోంది. టెన్నిస్, క్రికెట్ మరియు రగ్బీ వంటి ఇతర క్రీడలకు కూడా ఇటువంటి టెక్నాలజీ భవిష్యత్తులో రావచ్చు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇదండి ఈ వీడియోలో ఫ్యాక్ట్స్. వచ్చే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్, కీప్ స్మైల్.